మా ఇంట్లో బుజ్జి గణపతిని తయారు చేసేదానికి మా బుజ్జి పాప రెడీ అయిపోయింది. గణేశుణ్ణి చేసేదానికి పసుపు, దాంతోపాటు బియ్యం పిండి, దాంతోపాటు ఒక గ్లాస్ నీళ్లు కూడా తీసుకున్నాము. ఇదంతా కలిసి మనము యూట్యూబ్లో చూసి కాపీ కొట్టి వినాయకుడిని చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా కాపీ కొట్టి మనకి గణనాథుడు అయితే ఇంపార్టెంట్, పసుపుతో చేసిన గణనాథుడు. ఇంకా మర్చిపోయా, ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వచ్చినాయి మన గణనాథుడిని చేసేదానికి. ఒక పక్క మైదా పిండి, ఇంకొక పక్క పాలు. మైదా పిండిని కలపాలి. ఇప్పుడు పసుపు వేయాలి. ఇప్పుడు మైదా పిండి వేయాలి. ఇంకొద్దిగా మైదా వేస్తున్నావా? ఓకే, చాలా. ఇప్పుడు కలపాలి. చుట్టూ చేసి మధ్యలో గుంట చేయి. కలపని ఇంకా మధ్యలో గుంట పెట్టుకొని పాలు, ఒక పక్క నీళ్లు రెండు కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేస్తున్నా. ఇంకొద్దిగా పాలు వేస్తున్నావా? ఓకే, కలుపుకుంటా వాటర్ పోసుకుంటా. నువ్వు వాటర్ పోస్తా, నేను కలుపుతా. నీళ్ళు ఒక పక్క వాళ్ళమ్మ పోస్తూ ఉంది, పసుపు ముద్దలాగా చేస్తూ ఉంది నా బుడ్డ కూతురు. ఇంకా పాలు, నాకు పాలు నచ్చింది. పసుపు కింద పడకుండా షర్టు, క్లాత్ ఏదో ఒకటి పెట్టుకోండి, లేకపోతే ఇల్లంతా కలర్ అయిపోతుంది. ఉతికిన గుడ్డలు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. ఒక 5 నిమిషాలు అట్టా ముద్దని కానీ పక్కన పెడితే గట్టిగా తయారవుతుంది. తర్వాత మన గణనాథుడిని తయారు చేసేదానికి సులభంగా ఉంటుంది. ఇప్పుడు గట్టిగా అయింది. ఇప్పుడు వినాయకుడు గణేష చేయొచ్చు. మనము పిండి కలిపేసినాక ఎంత సైజు ఎలా అన్నది మనం కొంచెం ఉరామరిగ్గా ఎస్టిమేషన్ కోసం డివైడ్ చేసుకున్నాం అనమాట. ఎంత పిండి బేస్కి పెట్టాలి, ఎంత పిండి పొట్టక పెట్టాలి, ఎంత పిండి తలక పెట్టాలి, చేతులు కాళ్ళకి ఎంత, తొండానికి ఎంత, చెవులకి ఎంత, కొంచెం అడిషనల్గా ఎప్పుడైనా మనకి మధ్యలో అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక అడిషనల్గా పిండి కొంచెం పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇది బేస్కి. బేస్ అయిపోయిన తర్వాత బేస్ కొంచెం పల్చగా చేసుకున్న తర్వాత ఇట్లా తట్టితే బేస్ మనకి సర్కిల్ షేప్లో వస్తుంది. బేస్ అయిపోయాక పొట్టని మనం రౌండ్గా ఇట్లా చేసామనుకోండి, రౌండ్ షేప్ వస్తుంది. అన్నీ ఫస్ట్ రౌండ్ షేపు చేసి పెట్టేసుకుందాం. రౌండ్ చేయి తల్లి. ఇది కాళ్ళు చేతులు అంటే ఇట్లాగా ఈ షేప్లో ఉరామరిగ్గా ఇట్లా చేసి, ఇవి 4, 2 చేతులకి 2 కాళ్ళకి, ఇది తొండానికి, ఇదేమో చెవులకి తక్కువ ఉన్నట్టుంది పిండి. ఇంకొంచెం మనం ఇక్కడ పిండి స్పేర్లో పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి తీసుకొని చెవులకి ఈక్వల్గా తీసుకొని రౌండ్ చేసి పెట్టుకుందాం. ఇది ఇంకొక రౌండ్, 2 చెవులు మనకి ఈక్వల్గా మనకి వచ్చేసాయి అనమాట అన్ని పార్ట్స్. పొడిగా పిండి అయిపోతుంటే అప్పుడప్పుడు కొంచెం వాటర్ కలిపేస్తే కొంచెం పిండిలో కొంచెం గట్టిగా కాకుండా పట్టుకుంటుంది అనమాట. అంటే మైదా పిండి పసుపు వేసాం కదా, గట్టిగా పట్టుకున్న తర్వాత మనము ఈ ప్లేట్లోనే వినాయకుడిని పెడతాము అని అనుకుంటున్నాం కాబట్టి బేస్ పెట్టేసాం. అంటే ఇంకా తీసేయడానికి లేకుండా అనమాట. బేస్ పెట్టాక బాడీ కోసం అని పసుపు ముద్దని ఫస్ట్ పెద్ద షేప్లో చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం లిక్విడ్గా వాటర్ వేసుకొని పొడిగా అయిపోయిందనమాట. లిక్విడ్గా పెట్టేసి ఇక్కడ కూడా కొంచెం వాటర్ పెట్టుకున్నాం అనుకోండి, ఇవి 2 అతుక్కుంటాయి బాగా. కొంచెం వాటర్ కొంచెం అక్కడక్కడ స్ప్రెడ్ చేసామనుకోండి, అతుక్కుంటాయి అన్నమాట. అతుక్కున్న తర్వాత ఇది తల ఉంది కదా, మళ్ళీ దీని మీద కొంచెం వాటర్ తడి చేసుకుంటా తల పెట్టేసామనుకోండి, తల కొంచెం షేప్ రౌండ్ కాకుండా కొంచెం షేప్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ కాళ్ళు పెట్టుకుందాము. ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇక్కడ కర్వ్ లాగా చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ వాటర్తో ఇవి బాగా అటాచ్ అయ్యే విధంగా కొంచెం వాటర్ పోయాలి, పూస్తూ ఉండాలన్నమాట. ఇది కాళ్ళు పాట అయిపోయింది. తర్వాత చేతులు మనకింత పొడుగు అవసరం లేదు కాబట్టి ఈ పిండి తీసుకొని అడిషనల్ పిండిలో వేసేద్దాం. చేతులు ఇక్కడ
పైన షేప్ నుంచి ఇట్లా అయిన తర్వాత తొండం. ఇప్పుడు మనకి చెవులు కిరీటం లాగా పసుపు ముద్దని పక్కన పెట్టుకొని దాని దగ్గర, కానీ మనకి ఎలుక ఎట్ట చేయాలో రాదు కాబట్టి గణేశుడు తయారైపోయారు. ఇంకా ఎలుక్కోరా గణేషకి కళ్ళు పెట్టేసి పూజ చేసుకుంటాం. ఇప్పుడు కళ్ళు పెట్టుతాను గణేషకి. ఎలుక్కి కూడా కన్ను పెట్టి ఇక్కడ అటు సైడ్ కూడా పెట్టు. కుంకుమ, కొద్దిగా మైదా పిండి, దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసేసి మనం బొట్టు తయారు చేస్తూ ఉన్నాం దేవుడికి. ఆడుల్లా చిన్న పుల్ల అది తీసుకొని దేవుడికి నీట్గా బొట్టు పెట్టేసామా, ఇంకా మన ఇంట్లో చేసిన వినాయకుడిని తీసుకొని మనం ఇంకా హ్యాపీగా పూజ చేసుకోవచ్చు గణనాథుడికి. అంతే కదా? అంతే. జై గణేష. నామాలకైతే అట్టా బియ్యం పిండి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఇంకా మన గణనాథుడికి శుద్ధంగా నామాలు పెట్టేయచ్చు. అట్టనే మన మూక్షికం ఎలుకకు కూడా, వినాయకుడి వాహనమైన ఎలుకకు కూడా కుంకుమ దాంతోపాటు నామాలు పెట్టేయచ్చు. ఇంకా మన బుల్లి గణనాథుడిని పూజకి మొత్తం రెడీ చేసేసాము. ఒక పక్క మిగిలిన కొద్దిగా పసుపుతో కూడా ఇట్టా లడ్లు లాగా పెట్టేసాము దేవుడికి ప్రసాదంగా. జై బోలో గణేష్ మహారాజ్కి అంట మనసులో ఒకసారి గట్టిగానండి. ఇంకా మనం పూజకి రెడీ అయిపోతాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మనసులో మీరు కూడా గట్టిగా ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటా ఉండాలి. ఇంకా గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహారాజ్కి. ఇంకా మనం దేవుడిని పూలతో అలంకరించేసి పూజ మొదలు పెట్టేద్దాం. ఇంకా మన దేవుడికి ఏంటంటే దీపారాజన, అట్ట కడ్డీలు పెట్టేదానికి సాంబ్రాణి కడ్డీలకి ఇది, అట్ట దేవుడికి తీర్థము, మనం గంట పూజ కోసము, అట్నే వినాయకుడికి కింద కొద్దిగా రైసు బియ్యం పోసాము. మన ఇంట్లో ఉన్న వినాయకుడిని కూడా పెట్టాము పూజకి. ఇంకా పలహారాలకి దీపారాజనకి ఈ ప్లేటు, ఆ పక్కన ఇంకొక ప్లేట్ ఇండియా నుంచి తెచ్చింది. ఇవన్నీ పెట్టుకొని కింద అయితే ఒక మంచి గుడ్డ వేసుకున్నాం తెల్లగా పంచి పూజ కోసంగా. ఇంకా మన స్వామిని నీట్గా అలంకరించేసాము పూలతోటి. అదిగో మన స్వామి నీట్గా డెకరేషన్ చేసేసాము. ఇట్టా అగరబత్తీలు కూడా వెలిగిచ్చేసాము, దాంతోపాటు దీపారాజన కూడా చేసేసాము. పూజ అయితే పూర్తయిపోయింది. ఇంకా దేవుడికి ప్రథమంగా ఇష్టమైన కుడుములు, గుగ్గుళ్ళు, అట్టనే ఇక్కడ వడలు, పులిహార అదే పులుసన్నం, ఇకపోతే పొంగలి, దాంతోపాటు దేవుడికి పండ్లు 3 రకాల పండ్లు, యాపిల్ కాయలు, అట్టి పండ్లు, ఇట్టా కొన్ని ఆరెంజ్లు పెట్టేసాం దేవుడికి. ఇంకా పుస్తకాలు కూడా దేవుడికి ఆడ పెట్టేసాం పూజ చేసుకొని. అట్ట చదువు సంధ్యలు రావాలనేసి దేవుడికి అయితే దండం పెట్టేసాము. ఇంకా ప్రసాదం కూడా నా కూతుర్లు ఇంకా ఆరగిస్తూ ఉన్నారు. హ్యాపీ గణేష్ చతుర్దశి. హ్యాపీ గణేష్ చతుర్దశి. హ్యాపీ గణేష్ చతుర్దశి. హ్యాపీ గణేష్ చతుర్దశి. జై గణేష. ఇది నా చిన్న కూతురు కూడా తినే ప్రసాదం. కుడుములు ఇష్టం ఆమెకి బాగా, పాయసం, వడలు, పులిహార. జై గణేష. జై బోలో గణేష్ మహారాజ్కి. జై గణేష. జై గణేష. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఉండ్రాళ్ళు, పాయసం, వడ, పులిహార, గుగ్గుళ్ళు. ఉండ్రాళ్ళతో మొదలు పెడదాం. జై గణేష. ప్రసాదాన్ని దండం పెట్టుకొని గణేశుడికి ఇష్టమైన కుడుములు, బెల్లం కుడుములు బాగుంది ప్రసాదం. పాయసం, మనందరికి ఇష్టమైన పాయసం. స్వామివారి ప్రసాదం వడ. గుగ్గుళ్ళని తీసుకొని పులిహార తీసుకొని జై గణేష అనుకుంటా తింటా ఉంటే అత్యద్భుతం. మీరైతే లైక్, షేరు, సబ్స్క్రైబు, కమెంట్ చేయండి. కమెంట్ చేయడం ఇంపార్టెంట్ అబ్బా, ఎందుకంటే మనది రికమెండేషన్లకు బాటంలో ఛానల్. దానికి లైక్, షేరు, కమెంట్ చేయండి ఖచ్చితంగా. జై గణేష, జై గణేష, జై గణేష మాహిమాం, జై గణేష, జై గణేష, జై గణేష రక్షమా.